హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్య కుకింగ్ వ్లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పూర్వకాలంలో మన పెద్దలు ఈ రాగి సంగటిని రోజు తినేవాళ్ళంట. అందుకనే ఏమో మన పూర్వీకులు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఈ ఆరోగ్యకరమైన రాగి సంగటిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. రాగి సంగటి ప్రిపరేషన్ కోసం నేను ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు రైస్ తీసుకుంటున్నాను. ఇలా రైస్ తీసుకున్న తర్వాత రైస్ని ఒక 2-3 సార్లు నీట్గా శుభ్రపరచుకోవాలి. మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలి. 5 కప్పుల వరకు నీళ్ళను పోసుకుంటే అన్నం అనేది మెత్తగా ఉడుకుతుందని నేను ఇక్కడ 5 కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. రాగి సంగటిలో రైస్ లెవెల్ అనేది ఎక్కువగా ఉండాలని నేను 1 కప్పు వరకు రైస్ తీసుకుంటున్నాను. అంతగా రైస్ వద్దంటే అరకప్పు వరకు కూడా రైస్ని తీసుకోవచ్చు. అలా అరకప్పు రైస్ని వేసుకున్న తర్వాత ఒక 3.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నం మరి మెత్తగా కావడానికి మనం ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా. ఈ రైస్ మనకి ఇక్కడ ఒక 95% ఉడికిందా లేదా అని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని ఇలా రైస్ ఉడికిన తర్వాత ఇందులో మనము రాగి సంగటిని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో రైస్ని తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు రాగి సంగటిని అయితే ఇలా ఉడికిన అన్నంలో వేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రాగి సంగటిని వేసుకొని మూత పెట్టుకోవాలి. రాగి పిండి వేసిన తర్వాత కలపకూడదు. ఇలాగే మనం రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటే రాగి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చక్కగా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకొని ఇలా గంటెతో ప్రెస్ చేస్తూ ఉంటే ఇది మెత్తగా అవుతుంది. చూడండి, ఇక్కడ నాకు మెత్తగా అయిపోయింది కదా. విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నూనె అప్లై చేసుకొని ఇలా ముద్దగా ప్రెస్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా ముద్దగా చేసుకుంటే వేడి వేడిగా ఉంటుంది, చల్లారకుండా. రాగి సంగటి మనం అన్నం ఉడికించుకున్న తర్వాత అందులో రాగి పిండిని వేసి మూత పెట్టుకుంటే దమ్ముకు తిన్నట్టు అందులో రాగి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీకు అందులో వాటర్ కావాలి అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కూడా మరొకసారి ఉడకపెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ముద్దలా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది వేడిగా ఉంటుంది, చల్లారకుండా. ఇలా సర్వ్ చేసుకొని ఇందులో సైడ్ డిష్గా చికెన్ కర్రీ, పప్పుచారు, పెరుగు సైడ్ డిష్గా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.